ఓకే గైస్, లాస్ట్ వీడియోలో మనం మీల్ ఎమిషన్ కి అండ్ మోర్ ఎమిషన్ కి డిఫరెన్స్ చూసాం కదా. సో ఈ వీడియోలో అసలు ఒక మోర్ ఎమిషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అండ్ అదే విధంగా నెక్స్ట్ వీడియోలో హౌ టు కన్స్ట్రక్ట్ ఏ మీల్ ఎమిషన్ అనేది చూద్దాం. తర్వాత వీ కెన్ గో అహెడ్ విత్ ద ప్రాబ్లమ్స్. సో నాన్న ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో హియర్ ద కంప్యూటేషన్ ఆఫ్ ద మోర్ ఎమిషన్. సో మనకి మోర్ ఎమిషన్ కు ఉన్న ఫస్ట్ రూల్ ఏంటి? సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద మీల్ ఎమిషన్ అండ్ ద మోర్ ఎమిషన్? మోర్ ఎమిషన్ లో ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, సో మోర్ ఎమిషన్ అనేది డిపెండ్స్ ఆన్ ఓన్లీ ద కరెంట్ స్టేట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేపాటికి మీల్ ఎమిషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? కరెంట్ స్టేట్ తో పాటు ఇన్పుట్ మీద కూడా డిపెండ్ అవుతుంది అనమాట. సో ఒకసారి మీకు ఇది క్లారిటీ వస్తే దెన్ వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద మీల్ ఎమిషన్ అనమాట. సో జాగ్రత్తగా చూడండి అలా. సో ఇక్కడ చూడండి, ఈ Q0 అనే ఒక స్టేట్, Q1 అనే ఒక స్టేట్, Q2 అనే A2 మనం ఇక్కడ ఏ వేరియబుల్స్ అనేది తీసుకోవచ్చు. A0, A1, A2. A0 అనే స్టేట్, A1 అనే స్టేట్, A2 అనే స్టేట్. ఇక్కడ చూడండి బై 0 ఉంది కదా. సో ఇవన్నీ ఏంటి అంటే ప్రొడ్యూసింగ్ అవుట్పుట్స్ అనమాట. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో మనకి ఈ మీల్ ఎమిషన్ మోర్ ఎమిషన్ అనే ఏమని చెప్పాను మీకు? ఫైనైట్ స్టేట్ మిషన్ విత్ అవుట్పుట్ అనమాట. సో అవుట్పుట్ అనేది ఏంటి అంటే ఇదే. Q0 ప్రొడ్యూస్ చేసే అవుట్పుట్ 1, Q1 ప్రొడ్యూస్ చేసే అవుట్పుట్ 1, Q2 ప్రొడ్యూస్ చేసే అవుట్పుట్ 0. సో దీన్ని బేస్ చేసుకుని వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఏ ట్రాన్సాక్షన్ టేబుల్. నాన్న దిస్ ఈస్ ద సింబల్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను క్లియర్గా చెప్పాను. ఏంటి? ఏదైనా ఒక స్టేట్ ఉంటే ఇట్ నీడ్ టు కవర్ ఆల్ ఇన్పుట్స్ చెప్పాను కదా. సో అంటే Q0 అనే ఫర్ ఎగ్జాంపుల్ A0 అనే స్టేట్ ఉంటే A0 కి 2 పాసిబిలిటీస్ ఉంటే ఇట్ నీడ్ గో టు ద 2 పాసిబిలిటీస్. సో అదే విధంగా ముందు అన్ని ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. A0 అనే స్టేట్ ఆన్ 0 ఉంది, ఆన్ 1 కూడా ఉంది, గుడ్. A1 అనే స్టేట్ అనేది ఆన్ 1 ఉంది, ఆన్ 0 ఉంది, గుడ్. Q2 అనే స్టేట్ ఆన్ 0 ఉంది అండ్ ఇంకోటి ఆన్ 1 ఉంది, రైట్. సో అన్ని విధాలుగా కూడా ఇది మనకి ఒక మోర్ ఎమిషన్ గానే ట్రీట్ చేస్తుంది. సో దీంట్లో ఇనిషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్స్ ఉన్నాయా? లేవు. సో ఆల్రెడీ చెప్పాను కదా, మనకి మోర్ ఎమిషన్ లో అవ్వచ్చు లేదా మీల్ ఎమిషన్ లో వి డోంట్ హావ్ ఎనీ ఇనిషియల్ స్టేట్స్ అండ్ ద ఫైనల్ స్టేట్స్, రైట్. సో మన ట్రాన్సాక్షన్ టేబుల్ చూద్దాం నాన్న. సో దీంట్లో ఫస్ట్ కాలం వచ్చేపాటికి ద కరెంట్ స్టేట్, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి నెక్స్ట్ స్టేట్ ఏది వస్తుంది అనే దాని మీద బేస్ చేసుకుని ఇన్పుట్ ఆన్ 0 ఎంత, ఆన్ 1 ఎంత, నెక్స్ట్ ఫైనల్ గా వాట్ ఈస్ ద ప్రొడ్యూసింగ్ అవుట్పుట్. సో మనకు కావాల్సింది ప్రొడ్యూసింగ్ అవుట్పుట్ అనమాట. సో మీకు ఇది వస్తే, ఈ కంప్యూటేషన్ అనేది ఎలా చేయడం వస్తే దాన్ని మనం ఏ ప్రాబ్లం ఇచ్చిన దాన్ని మనం చేయగలం. సో ఐ విల్ లెట్ యు నో. సో ఇక్కడ చూడండి. సో వాట్ ఆర్ ద స్టేట్స్ వీ హ్యావ్? వెరీ గుడ్. సో ఫస్ట్ మనకి ఉన్న స్టేట్స్ ని రాసుకోండి. ద ఫస్ట్ వన్ వచ్చేపాటికి A0, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి A1, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి A2 అనమాట. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఆన్ 0 చూద్దాం మనం. A0 ఆన్ 0 చూడండి. A0 అంటే ఇదే కదా స్టేట్. A0 ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది అది? వెరీ గుడ్. సో A0 ఆన్ 0 ఇట్ లీడ్స్ టు A1. ఓకే. అదేవిధంగా A0 ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది చూడండి. A0 ఆన్ 0 అయిపోయింది కదా. A0 ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది? A2కి వెళ్తుంది. ఏ స్టేట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది? దేని మీద డిపెండ్ అవుతుంది? కరెంట్ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది. వాట్ ఈస్ ద కరెంట్ స్టేట్? A0 ఈస్ ద కరెంట్ స్టేట్. కరెంట్ స్టేట్ అంటే ఇదే కదా, ఇక్కడ నుంచి కదా స్టార్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ప్రొడ్యూసింగ్ అవుట్పుట్ హియర్? ఎస్, 1 ఈస్ ద ప్రొడ్యూసింగ్ అవుట్పుట్ హియర్. సో అంటే దీనికి ఉన్న ప్రొడ్యూసింగ్ అవుట్పుట్ ఇప్పుడు ఎంత అంటే 1. I hope you understand, right? So the next one, ఇది చూడండి అన్న. ఫర్ ఎగ్జాంపుల్ A1 అనే స్టేట్ ఉంది. A1 అనే స్టేట్ ఆన్ 0 ఎక్కడికి వెళ్తుందో చూడండి. A1 అనే స్టేట్ ఆన్ 0 ఎక్కడికి వెళ్తుందన్న? A2కి వెళ్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, A1 అనే స్టేట్ అనేది అంటే A1 అనే దగ్గర నుంచి ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ సెల్ఫ్ లూప్ అనమాట. లైక్ అంటే A1 నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది అన్నది. సో ఇట్ లీడ్స్ టు A1 అనమాట. దెన్ వాట్ ఈస్ ద కరెంట్ స్టేట్? అంటే ఇదే కదా, ఇప్పుడు ఏమన్నా కదా కరెంట్ స్టేట్ అంటే. సో ఈ కరెంట్ స్టేట్ యొక్క ప్రొడ్యూసింగ్ అవుట్పుట్ ఎంత ఉంది? 1. సో అంటే దీని యొక్క ప్రొడ్యూసింగ్ అవుట్పుట్ కూడా ఎంతనా? 1. అండ్ నెక్స్ట్ వన్ ఫైనల్ స్టేట్ చూడండి. సో దట్ లాస్ట్ వన్ ఈస్ ద Q2. సో Q2 ఆన్ 0 ఎంత ఉంది? ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది? ఇట్ లీడ్స్ టు ద సెల్ఫ్ లూప్, ఇట్ రివర్ట్స్ టు ద సేమ్ థింగ్ అంటే A2. సో అదే విధంగా ఆన్ 0 ఎస్ A2. సో నెక్స్ట్ A2 ఆన్ 1 ఎక్కడికి వెళ్తుంది? ఇది A0కి వెళ్తుంది. సో వాట్ ఈస్ ద కరెంట్ స్టేట్ నౌ? A2 ఈస్ ద కరెంట్ స్టేట్. కరెంట్ స్టేట్ దగ్గర ఉన్న అవుట్పుట్ ఎంత? నథింగ్ బట్ ప్రొడ్యూసింగ్ అవుట్పుట్ ఎంత? 0. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద కంప్యూటేషన్ టేబుల్.
సో ఎవరైనా మనకి ఒక ట్రాన్సాక్షన్ డయాగ్రామ్ ఇచ్చేసి సో దానికి యూనిట్ టు కంప్యూట్ అంటే మనం ఇలా చేయాలి అనమాట. సో ఇది ఖచ్చితంగా JNTUలో అడుగుతారు, సో ఎగ్జామ్లో అడుగుతారు ఖచ్చితంగా. అల్టిమేట్గా మనకి 10 మార్క్స్ డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది ఇది. సో నెక్స్ట్ ఎలాంటి ప్రాబ్లమ్ ఇచ్చినా ఎలా సాల్వ్ చేయాలి అనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.